హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బన్ బటర్ జామ్. మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అని అనుకుంటూ ఉంటారు కదా. ఈ మూవీ స్టోరీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. పేరెంట్స్ ఒకటి అనుకుంటారు, కానీ పిల్లలు మరొకటి అనుకుంటారు. చివరికి ఎవరి కోరికలు నెరవేరాయి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ నుంచి ఎల్కేజీ వరకు కలిసి చదువుకున్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపించడం జరుగుతుంది. వారిలో ఒకరి పేరు చంద్రు కాగా మరొక వ్యక్తి పేరు శరవణ. చంద్రు తన తల్లిదండ్రుల తర్వాత శరవణాన్ని అంత ఇష్టపడుతూ ఉంటాడు. ఆ చంద్రు శరవణాన్ని చూసి, మనం చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకున్నాం, ఫ్రెండ్స్ గా ఉన్నాం, ఇప్పుడు కొత్తగా మనం కాలేజీలోకి వెళ్ళబోతున్నాం, ఇక్కడ కూడా మనం కలిసే ఉండాలి అని అంటాడు. దానికి ఆ శరవణ కూడా ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లుగానే మనం ఉందాం, అయినా మన ఫేవరెట్ ప్లేస్ బన్ బటర్ జామ్ ఉంది కదా, అది ఉన్నంత వరకు మనల్ని ఎవరో కూడా విడదయ్యలేరు అనుకుంటూ ఉంటారు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. వచ్చేస్తే ఆ రోజు రాత్రి చంద్రు పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక ఫంక్షన్ కి వెళ్లి ఉంటారు. అక్కడ చంద్రు ఫాదర్ వాళ్ళ క్లాస్మేట్ లత కనిపించడంతో లతాని తన వైఫ్ కి పరిచయం చేస్తాడు. దాంతో చంద్రు మదర్ మరియు లత ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే చంద్రు మదర్ మాట్లాడుతూ, నాకు ఒక కొడుకు ఉన్నాడు, తను కాలేజీలో చదువుకుంటున్నాడు అని అంటుంది. దానికి లత కూడా, నాకు కూడా ఒక కూతురు ఉంది, తను కూడా కాలేజీలో చదువుకుంటుంది అని అంటుంది. అప్పుడు చంద్రు మదర్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్ అన్ని కూడా చిన్న గొడవలు అయితే విడిపోతున్నారు, అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా ఇలాగే గొడవలు పడి విడిపోతున్నారు, అన్నట్లు మనం ఎందుకు మన పిల్లలకి పెళ్లి చేయకూడదు అని అంటుంది. ఆ మాటలు విన్న లత కూడా కొద్దిసేపు ఆలోచించి తన కూతుర్ని చందుకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు చంద్రు మదర్ వెంటనే లతాని చూసి, అయితే ఒక కండిషన్, ఈ విషయం మాత్రం వాళ్ళకి చెప్పకూడదు, మనం వాళ్ళిద్దరూ కూడా ఒక దగ్గర చేరేలాగా చేసి వాళ్ళిద్దరూ ప్రేమించుకునేలా చేద్దాం, అది వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవుతుంది, మనకు మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది అని అంటుంది. చంద్రు మదర్ ఆ లతాను చూసి, నా కొడుకు చాలా గొప్పవాడని చెప్పాలి, మంచి తెలివితేటలు ఉన్నాయి, వాడు కొంచెం కష్టపడితే స్టేట్ ర్యాంక్ కొడతాడు అన్నట్లుగా తన కొడుకు గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది. నిజానికి తన కొడుకు ఇంట్లో ఒంటరిగా నీలి చిత్రాలని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో లత కూడా తన కూతురు గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది. కానీ ఆ లత మాత్రం ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతానేమో అనే భయంతో చీటీలు రాస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు చంద్రు ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళి చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే చంద్రు చిన్నప్పటి నుంచి కూడా +2 వరకు బాయ్స్ స్కూల్లోనే చదివి ఉంటాడు. ఇప్పుడు ఫస్ట్ టైం బాయ్స్ గర్ల్స్ చదువుకునే కాలేజీకి వచ్చి ఉండడంతో కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఆ శరవణ మాత్రం అమ్మాయిల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేస్తూ ఉంటాడు. ఈ శరవణ పవిత్ర అనే ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ తనని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క చంద్రు మాత్రం కొంచెం భయపడుతూ క్లాస్ రూమ్ దగ్గరికి వెళుతూ ఉండగా అప్పుడే ఒక అమ్మాయి చంద్రు దగ్గరికి వచ్చి క్లాస్ రూమ్ కి ఎటు వెళ్ళాలి అని అడుగుతుంది. ఆ చంద్రు ఫస్ట్ టైం అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండడంతో తడబడుతూ సమాధానం చెప్తాడు. అది చూసినటువంటి ఆ అమ్మాయి ఫస్ట్ టైం అమ్మాయిలతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అమ్మాయి మరెవరో కాదు, చందు ఇన్స్టాలో ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నాడని చెప్పుకున్నాం కదా పవిత్ర, ఆ అమ్మాయి చందు దగ్గరికి వచ్చి అడ్రస్ అడిగి ఉంటుంది. ఆ తర్వాత చంద్రు క్లాసులోకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి పవిత్ర ఆ చంద్రుని చూసి నవ్వుతూ ఉండడంతో చందు కూడా ఆ శరవణని అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ వెంటనే బయటకు వచ్చిన తర్వాత చంద్రు మరియు శరవణ ఇద్దరు కూడా ఆ బన్ బటర్ షాప్ లో కలిసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చంద్రు శరవణాన్ని చూసి మాట్లాడుతూ, ఈ రోజు క్లాస్ లో నేను ఒక అమ్మాయిని చూశాను, తనే నా గర్ల్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయాను అని తన సెల్ ఫోన్ లో ఉన్న ఆ అమ్మాయి ఫోటోని చూపిస్తాడు. అక్కడ ఆ పవిత్ర ఫోటోని చూసినటువంటి శరవణ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. చంద్రు ఆ శరవణాన్ని చూసి, ఈ అమ్మాయి నన్ను క్లాస్ లో చూసి నవ్వింది, తనే నా గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. దానికి ఆ శరవణ మాట్లాడుతూ, అమ్మాయి చూసి నవ్వినంత మాత్రాన అది ఎలా ప్రేమ అయిపోతుంది అని అంటూ ఉంటాడు. అయితే పక్కన ఉన్న వాళ్ళు మాత్రం ఆ చందుని చూసి, నిన్ను ఆ అమ్మాయి చూసి నవ్వింది అంటే నువ్వంటే తనకి ఇష్టంలాగా ఉంది, నువ్వు ధైర్యంగా వెళ్ళి నీ లవ్ ని తన దగ్గర ప్రపోజ్ చేయవచ్చు అని తనని రెచ్చగొడుతూ ఉంటారు.
ఆ తర్వాత రోజు చందు డైరెక్ట్ గా పవిత్ర దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండడంతో ఆ చందు యాటిట్యూడ్ మరియు తన ఇన్నోసెంట్ ని చూసినటువంటి పవిత్ర కూడా తనని ఇష్టపడడం మొదలుపెట్టి ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. అలా ఫస్ట్ ఇయర్ లోనే చంద్రుకి గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. ఆ తర్వాత రోజు చందు ఫ్రెండ్ అయినటువంటి శరవణాని కాలేజీలో ఉన్నటువంటి సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. దాంతో వెంటనే అక్కడికి వెళ్లిన చందు ఆ సీనియర్స్ అందరినీ కూడా కొట్టడంతో సీనియర్స్ అందరూ కూడా చందును కొట్టడానికి రాడ్లు కర్రలు అన్నీ కూడా తీసుకుని రెడీగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సూపర్ సీనియర్ అయినటువంటి సెల్వా వస్తాడు. సెల్వాకి 30 సబ్జెక్ట్స్ అరియర్స్ ఉంటాయి. అందువల్ల సెల్వా ఇంకా ఆ కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. సెల్వా అక్కడ పంచాయతీ చేసి ఆ గొడవ తగ్గిపోయేలాగా చేసి ఆ తర్వాత చంద్రుని పక్కకి పిలిచి నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా, ఎందుకు సీనియర్స్ మీద చేయి చేసుకున్నావు, వాళ్ళు తలుచుకుంటే నీ అంతు చూస్తారు అని అంటూ ఉంటాడు. దానికి చంద్రు మాత్రం సెల్వాని చూసి అన్న నా ఫ్రెండ్ మీద ఎవరు చెయ్యేసినా నేను మాత్రం ఊరుకోను, ఆఖరికి మీరేసినా మీ మీద కూడా నేను దాడి చేస్తాను అని అంటాడు. ఆ మాట విన్న సెల్వా వెంటనే అక్కడ గొడవ సద్దుమరిగేలాగా చేసి వెంటనే సర్వాన్ని పక్కకి తీసుకుని వెళ్లి ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నీ అదృష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా చంద్రు లైఫ్ చాలా స్మూత్ గా వెళ్లిపోతూ ఉంటుంది. ఆ సమయంలో లత తన కూతురు అయినటువంటి శృతిని ఆ చంద్రు ఉంటున్నటువంటి పక్క ఫ్లాట్ లోకి తీసుకుని వస్తారు. చంద్రు మదర్ వెంటనే లతాకి ఫోన్ చేసి మీ అమ్మాయికి ఏదైనా ఒక గిన్నె ఇచ్చి మా ఇంటి దగ్గరికి సాంబార్ కోసం పంపించునంటుంది. ఎందుకంటే అలాగేనే వీళ్ళు ఫస్ట్ టైం మీట్ అవుతారు అని అలా ప్లాన్ చేసి ఉంటారు. శృతి గిన్నె తీసుకుని చందు ఇంటి దగ్గరికి సాంబార్ కోసం రాగా ఆ సమయంలో చందు వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఇక్కడ సాంబార్ ఏమీ లేదు అని చెప్పి చాలా సీరియస్ గా శృతిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇది మొత్తం తెలుసుకున్న చంద్రు మదర్ మాత్రం ఏంటి ఈ ప్లాన్ ఇలా ఫెయిల్ అయ్యింది, ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు చంద్రు శరవణ బైక్ తీసుకుని ఆ పవిత్రాన్ని బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతూ ఉంటాడు. అది చూసినటువంటి శరవణ చాలా కోప్పడుతూ వెంటనే ఆ రోజు రాత్రి చందు దగ్గరికి వెళ్లి నేను రేపటి నుంచి నీతో మాట్లాడను, నువ్వు కూడా నాతో పాటు మాట్లాడకు, నా బైక్ ను కూడా నీకు ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాట విన్న చంద్రు మాత్రం అసలు నీకేమైంది, మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం కదా, సడన్ గా నీకేమైందో చెప్పు, నేను నిన్నేమైనా బాధ పెట్టానని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ శరవణ మాత్రం ఇవన్నీ నీకు చెప్పవలసిన అవసరం లేదు, నేను మాత్రం నీతో మాట్లాడాను అని అంటాడు. దాంతో ఆ చందు అసలు ఈ శరవణ ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, అసలు నేనేం తప్పు చేశాను అని బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఉంటాడు. నిజానికి రోజు శరవణ బైక్ మీద చంద్రు కాలేజీకి వెళుతూ ఉంటాడు. కానీ శరవణ ఇప్పుడు బైక్ తీసుకుని రాకపోవడంతో చంద్రు వెంటనే వెళ్లి బస్సు ఎక్కి వెళుతూ ఉంటాడు. ఆ బస్సులోనే ఉన్నటువంటి శృతి ఆ చంద్రుని చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. కొంత దూరం అలా వెళుతున్న సమయంలో శృతి పక్కన కూర్చున్నటువంటి బబ్లు అనే వ్యక్తి ఆ శృతితో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూసినటువంటి చంద్రు అక్కడికి వెళ్లి ఆ బబ్లుని చాలా తీవ్రంగా ముక్కు మీద కొట్టడంతో రక్తం వస్తూ ఉంటుంది. బబ్లు ఆ చంద్రుని చూసి ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు అని అంటాడు. దాంతో చంద్రు వెంటనే ఆ శృతిని చూసి అతను ఎవరో నీకు తెలుసా అని అడగ్గా, కానీ తెలుసు అని చెప్తే ఇంట్లో ఎక్కడ చెప్తాడో అని భయపడినటువంటి శృతి అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా కాలేజీకి వెళ్ళినటువంటి చందు నా ఫ్రెండ్ నాతో మాట్లాడడం లేదు అని అప్సెట్ అయ్యి చాలా డల్ గా ఉంటాడు. ఇది మొత్తం గమనించినటువంటి పవిత్ర వెంటనే ఆ చంద్రుని చూసి మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇద్దరం భోజనం చేసి వద్దామని ఇద్దరు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ చంద్రు మరియు పవిత్ర ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉండగా అక్కడికి బబ్లు మరియు శృతి కూడా వస్తారు. చంద్రు శృతి దగ్గరికి వెళ్లి నువ్వు బబ్లుతో తిరుగుతున్న విషయం నేను మీ ఇంట్లో చెప్పను, అలాగే నేను పవిత్రతో ఇక్కడికి వచ్చిన విషయం నువ్వు మా ఇంట్లో చెప్పొద్దు అని డీల్ చేసుకుని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అలా చంద్రు మరియు శృతి ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా తిరుగుతూ ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ మాత్రం మన ప్లాన్ వర్కౌట్ అయినట్లుగా ఉంది, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని ఆనందపడుతూ ఉంటారు. అదే చంద్రు మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ శరవణ మాట్లాడడం లేదు అని రోజు రోజుకి చాలా అప్సెట్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటాడు. అది గమనించినటువంటి పవిత్ర ఎలాగైనా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ని కూడా కలపాలి అని వెంటనే తను శరవణ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. పవిత్ర శరవణ దగ్గరికి వెళ్లి అసలు మీ ఇద్దరికి గొడవ ఏమిటో నాకు తెలియదు, కానీ ఆ చంద్రు మాత్రం చాలా అప్సెట్ అయి ఉన్నాడు, అసలు మీరిద్దరు విడిపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఆ శరవణ చాలా కోపంగా మాట్లాడుతూ మేమిద్దరం విడిపోవడానికి నువ్వే కారణం అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పవిత్ర మీ ఇద్దరు విడిపోవడానికి నేను కారణమా అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు శరవణ సమాధానం చెప్తూ అవును నువ్వే, నేను నిన్ను ఇన్స్టాగ్రామ్ లో చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతూ నిన్ను వన్ సైడ్ లవ్ చేస్తున్నాను, కానీ ఆ చంద్రు సడన్ గా నీ దగ్గరికి వచ్చి లవ్ ప్రపోజ్ చేసేసాడు, నువ్వెప్పటికీ నా జీవితంలో నా జీవితాంతం ఉంటావనుకున్నాను, కానీ నువ్వు నా ఫ్రెండ్ జీవితంలోకి వెళ్లిపోయావు, అది నేను తట్టుకోలేకపోయాను, అందుకే మేమిద్దరం విడిపోవడానికి నువ్వే కారణం అని అంటాడు. ఆ వెంటనే పవిత్ర చంద్రుడి దగ్గరికి వెళ్లి ఈ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ
ఆ విషయం గురించి చెప్పకుండా, చందు నేను ఇన్స్టాగ్రామ్ లో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నాను, నేను సోషల్ మీడియానే నా కెరీర్ గా ఉంచుకోవాలనుకుంటున్నాను అంటుంది. అయితే ఆ మాటలు విన్న చంద్రు మాత్రం రీల్స్ గురించి చాలా చులకనగా మాట్లాడుతూ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తావా, వాటి వల్ల అసలు ఏం ఉపయోగం ఉంది, ఏదో పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు, అసలు వాటి కింద వచ్చే కామెంట్స్ ఎప్పుడైనా చూసావా, నాకు అసలు ఈ రీల్స్ చేసే వాళ్ళన్నా అసలు ఇష్టం ఉండదు, నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకు కూడా రీల్స్ చేసే వాళ్ళన్నా ఇష్టం ఉండదు, నీకు అలాంటి అలవాట్లు ఉంటే పెళ్ళైన తర్వాత మాత్రం అలాంటివన్నీ మానుకో అని అంటాడు. ఆ మాటలు విన్న పవిత్ర చాలా అప్సెట్ అవుతుంది. దాంతో ఇప్పుడు ఏం డిసైడ్ చేసుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటుంది. అప్పుడు పవిత్ర చందుని చూసి, అన్నట్టు నీకు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను, నీ ఫ్రెండ్ శరవణ నీతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా, ఆ శరవణ నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే తను నిన్ను దూరం పెడుతున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న చందు చాలా లైట్ తీసుకుని వెంటనే శరవణతో మాట్లాడాలి అని శరవణ దగ్గరికి వెళ్ళి, ఇందులో భయపడడానికి ఏముంది, అంతలా ఫీల్ అవడానికి ఏముంది, ఒక పని చేద్దాం, ఆ పవిత్ర ఎవరిని చూస్ చేసుకుంటే వాళ్ళు ఆ పవిత్రాన్ని పెళ్లి చేసుకోవాలి, రిమైనింగ్ వ్యక్తి ఆ పవిత్రాన్ని వదిలేయాలి, తనని మర్చిపోవాలి అని ఒక డీల్ చేసుకుంటారు. ఆ తర్వాత శరవణ చంద్రు ఇద్దరు కూడా పవిత్ర దగ్గరికి వచ్చి, మాలో ఎవరిని నువ్వు ఇష్టపడుతున్నావు అని అడుగుతారు. నిజానికి ఇక్కడ చంద్రు ఆ పవిత్ర నన్నే ఇష్టపడుతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పవిత్ర శరవణాన్ని చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే చందు తన రీల్స్ ని ఇష్టపడడం లేదు, శరవణ మాత్రం తను చేసే రీల్స్ ని ఇష్టపడుతూ తనకి ఫ్యాన్ గా ఉన్నాడు అని శరవణాన్ని చూస్ చేసుకుంటుంది. దాంతో చంద్రు వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ చంద్రు జీవితంలో అన్నీ కోల్పోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో శ్వేత తనకి బాగా సపోర్ట్ గా ఉంటుంది. అదే సమయంలో సూపర్ సీనియర్ అయినటువంటి సెల్వా కూడా ఆ చంద్రుడిని పిలిచి తనని చూసి మాట్లాడుతూ, చంద్రు నేను లైఫ్ లో చేసిన తప్పును నువ్వు చెయ్యకు, నువ్వు ఈ 4 సంవత్సరాల్లో శ్రద్ధగా చదివితే నీ లైఫ్ సాఫీగా ఉంటుంది, నేను అలా చెయ్యకే నాకు 30 సబ్జెక్ట్స్ అరియర్స్ ఉన్నాయి, నేను వాటన్నిటిని కూడా ఇప్పుడు క్లియర్ చెయ్యాలి, అది ఎందుకో తెలుసా, నేను కూడా ఈ కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్, తనకి చాలా ఆఫర్స్ వచ్చాయి, అయినా తను మాత్రం ఆ జాబ్లకి వెళ్లకుండా కేవలం ఇక్కడ అసిస్టెంట్ లెక్చరర్ గా జాయిన్ అయ్యింది, ఎందుకో తెలుసా, తను నా కోసమే ఈ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్ గా జాయిన్ అయ్యింది, నేను ఈ సంవత్సరంలో ఈ 30 సబ్జెక్ట్స్ ని కూడా పాస్ అయ్యి ఏదైనా జాబ్ చేసి మేమిద్దరం కూడా పెళ్లి చేసుకోవాలి, ప్లీజ్ నువ్వు నేను చేసిన తప్పుని మాత్రం చెయ్యకు, కొంచెం చదువు మీద ఫోకస్ చేసి నువ్వు అన్ని సబ్జెక్ట్స్ ని కూడా క్లియర్ చెయ్యాలి అని మోటివేట్ చేస్తాడు. ఆ మాటలు విన్న చందు కూడా మోటివేట్ అయ్యి నెమ్మదిగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి చదవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత చంద్రు అలాగే సెల్వ ఇద్దరూ కూడా ఒకేసారి పాస్ అవుతారు. చంద్రు అయితే ఏకంగా గోల్డ్ మెడలే సాధిస్తాడు. చంద్రు కాలేజీలోకి వచ్చినప్పుడు చాలా అమాయకంగా ఉండి ఉంటాడు, కానీ ఇప్పుడు మాత్రం చాలా మెచ్యూరిటీ లెవెల్ పెరిగి ఉంటుంది. ఆ రోజు కాలేజీ చివరి రోజు కావడంతో తన ఫేవరెట్ ప్లేస్ అయినటువంటి ఆ బన్ బటర్ జామ్ షాప్ దగ్గరికి వచ్చి ఉంటాడు. అక్కడికి తన ఎక్స్ లవర్ పవిత్ర అలాగే తన ఫ్రెండ్ అయినటువంటి శర్వా చాలా మంది వచ్చి ఉంటారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చంద్రుడిని చూసి మాట్లాడుతూ, నువ్వు లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసావు, ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యావు, కానీ వాటన్నిటిని దాటుకుని ఈసారి ఏకంగా క్యాంపస్ లో గోల్డ్ మెడల్ సాధించావు, దీని వెనకాల ఉన్న కారణం ఏమిటి, ఎలా నువ్వు ఈ విధంగా ఎదగగలిగావు అని అడుగుతారు. దానికి ఆ చందు సమాధానం చెప్తూ, లైఫ్ లో కష్టాలు రావడం సహజం, కానీ వాటన్నిటిని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలి, వాటినే తలుచుకుని బాధపడుతూ ఉంటే మనకు ఫ్యూచర్ ఉండదు, ఫాస్ట్ అంటే జరిగిపోయిన కాలం కదా, దాని గురించి తలుచుకుని బాధపడుతూ ఉండకూడదు, అలా తలుచుకుని బాధపడుతూ ఉంటే ఫ్యూచర్ కూడా నాశనం అయిపోతుంది, అలాగే ఫ్యూచర్ అనేది కూడా ఒక కళ లాంటిదే, కానీ మనం ప్రెజెంట్ లో ఎలా జీవించాలో అది మాత్రం తెలుసుకుని జీవించాలి అని చెప్పి చాలా మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శ్వేత జీవితంలో కూడా ఒక డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అదేమిటి అంటే శ్వేతాన్ని ప్రేమించాను అని చెప్పినటువంటి బబ్లు ఒక వెడ్డింగ్ కార్డ్ ని తీసుకుని వచ్చి తనకిస్తాడు. ఎందుకంటే ఆ బబ్లు, నేను శ్వేతాన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే మా ఇంట్లోని వాళ్ళకి శ్వేత ఇష్టం లేదు, అందుకే నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను అని ఒక వెడ్డింగ్ కార్డ్ ని ఆ శ్వేతకి ఇస్తూ ఉంటాడు. అది మొత్తం చూసినటువంటి చంద్రు అక్కడికి వచ్చి ఆ బబ్లుని చూసి, ఎందుకులా భయపడుతున్నావు, మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి ఆ బబ్లు మాట్లాడుతూ, అన్న నీకు మా ఫ్యామిలీ గురించి తెలియదు, మా నాన్న ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, నేను మీ మాటలు విని ఆ శృతిని పెళ్లి చేసుకున్న ఇంట్లో చాలా గొడవలు అవుతాయి, మా ఫ్యామిలీ వల్ల శృతికి ప్రాణహాని కూడా ఉంటుంది, నేను అలాంటి పని చేయలేను, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో చంద్రు ఆ శృతికి చాలా అండగా నిలబడి తనను ఓదార్చుతూ ఉంటాడు. అదే సమయంలో చంద్రు పేరెంట్స్ మరియు శృతి పేరెంట్స్ కూడా వీళ్ళ చదువులు అయిపోయాయి, ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చేసేద్దామా అని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ దగ్గరకు బయలుదేరి వస్తారు. చంద్రు అమ్మ మాట్లాడుతూ, మీ ఇద్దరికి కూడా త్వరలో
పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అంటుంది. దాంతో చంద్రు వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని చూసి, అమ్మ అసలు ఏం మాట్లాడుతున్నావు, మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్, అంతేకాని మా మధ్య అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న చంద్రు మదర్ మాట్లాడుతూ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా, నువ్వు కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించావు, కానీ ఆ అమ్మాయి మాత్రం నీ బెస్ట్ ఫ్రెండ్ శరవణాన్ని ప్రేమించి తనతో వెళ్లిపోయింది, ఇంకా తననే ఊహించుకుంటూ ఇలాగే ఉండిపోతావా అని అంటుంది. ఆ సమయంలో చంద్రు మరియు శృతి ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. శృతి మాత్రం చాలా క్లియర్ గా చంద్రుని చూసి, నువ్వు ఇంతకు ముందు ఆ బన్ బటర్ జామ్ షాప్ లో చాలా మెచ్యూర్ గా మాట్లాడావు కదా, గతం గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు ఫ్యూచర్ ఉండదు, ప్రెజెంట్ ఉండదు, సో మనం ప్రెజెంట్ ని ఎంజాయ్ చేద్దాం, ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిద్దాం, మనం ప్రెజెంట్ లో జీవిద్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఒకటయ్యి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. అంటే మూవీ స్టార్టింగ్ లో వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా అయితే ప్లాన్ చేశారో అదే విధంగా అవుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అసలు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మదేవుణ్ణి ఎందుకు చంపాలని చూశాడు, అసలు బ్రహ్మ రాక్షసుడు అన్నది ఎవరు, అసలు బ్రహ్మ రాక్షసుడు ఎలా పుట్టాడు, రామానుజాచార్యులు ఆ బ్రహ్మ రాక్షసుని ఏం చేశారు, ఇప్పుడు ప్రెజెంట్ ఆ బ్రహ్మ రాక్షసి ఎక్కడ ఉంది, ఆ పోలీస్ ఆఫీసర్ లైఫ్ లో లూప్ ఎందుకు క్రియేట్ అయ్యింది, ఆ పోలీస్ ఆఫీసర్ తన లైఫ్ లో క్రియేట్ అయినటువంటి లూప్ నుంచి బయటికి రాగలిగాడా లేదా అన్నదే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రాక్షస మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.